హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. కాఫీ పౌడర్ త్వరగా గడ్డగట్టకుండా ఉండాలంటే ఒక చిన్న క్లాత్లో బియ్యం వేసి చిన్న మూట కట్టి కాఫీ పౌడర్ బాక్స్లో ఉంచితే అందులో చేరే తేమను బియ్యం అబ్జర్వ్ చేసుకుని పౌడర్ను గడ్డగట్టనివ్వకుండా చేస్తుంది. ఉప్మా రవ్వ పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఆ రవ్వను ఫ్రైగా వేయించుకొని చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే రవ్వ పురుగు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. డిషెస్ వాషింగ్కి యూజ్ చేసే స్క్రబ్స్, స్టీల్ స్క్రబ్స్ అండ్ క్లీనింగ్ బ్రష్లు బాగా జిడ్డుగా ఉన్నాయా? అయితే కొంచెం సేపు బాగా వేడిగా ఉన్న నీటిలో వాటిని వేసి ఉంచండి. అంతే, జిడ్డు మొత్తం పోయి చాలా ఫ్రెష్గా ఉంటాయి. మినపగారెలు చేసేప్పుడు ఆ పిండిలో కొంచెం బాంబే రవ్వను కలిపి వేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని కలిపి ఒకే ట్రేలో ఉంచితే బంగాళదుంపలు త్వరగా పాడైపోతాయి. సో రెండింటిని వేరువేరుగా ఉంచండి. ఎగ్స్ బాయిల్ చేసేప్పుడు అందులో కొంచెం సాల్ట్ లేదా ఆయిల్ని వేస్తే ఎగ్స్ నీట్గా వస్తాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వాటర్ని కలపకుండా అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే వాటి ఫ్లేవర్ మారకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవారు అన్నం తిన్నా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అంటే అన్నం ఉడికేప్పుడు చిన్న దాల్చిన చెక్కను వేయండి. ఇడ్లీ దోశల పిండి మీద ఒక తమలపాకు వేసి ఉంచితే పిండి 3 రోజుల పాటు పులవకుండా ఉంటుంది. కిచెన్లో ఈగలు ఎక్కువగా ఉంటే పసుపు కలిపిన నీటితో వంటగదిని క్లీన్ చేస్తూ ఉండాలి. షుగర్ బాక్స్లో లవంగాలు వేసి ఉంచితే ఆ బాక్స్కి చీమలు పట్టకుండా ఉంటాయి. డ్రై అయిపోయిన నిమ్మకాయలను పారేయకుండా వాటితో ట్యాప్స్ క్లీన్ చేస్తే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి. అన్నం పొడిగా రావాలి అంటే అన్నం ఉడికేప్పుడు 1 స్పూన్ వంట నూనెను వేయాలి. బియ్యం మరియు పోపుల డబ్బాలలో కొన్ని పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఎంతకాలం ఉన్నా పురుగు పట్టదు. కూరల్లో కారం ఎక్కువైతే అందులో కొంచెం నిమ్మరసం కలిపితే సరిపోతుంది. గోధుమ రవ్వ, మైదాపిండి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిడ్జ్లో ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. అలాగే పురుగు కూడా పట్టదు. వంటగది మూలల్లో కొంచెం బోరిక్ పౌడర్ని చల్లితే బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఇంట్లో బల్లులు ఎక్కువ తిరుగుతున్నాయా? అయితే ఇంట్లో పసుపు నీళ్లు జల్లుతూ ఉండండి. మరియు గుడ్డు పెంకులను అలమరాల మూలల్లో ఉంచితే బల్లులు రాకుండా ఉంటాయి. చపాతీలు సాఫ్ట్గా రావాలి అంటే పిండి కలిపేప్పుడు అందులో 2 స్పూన్లు వంట నూనె వేయడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. సమోసాలు టేస్టీగా రావాలి అంటే ఆ పిండిలో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేయాలి. ఇలా చేయటం వల్ల సమోసా టేస్ట్గా, క్రిస్పీగా వస్తాయి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మంచి వంటింటి చిట్కాలను. పార్ట్ 2లో ఇంకొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.